మా పరువుని తీయడానికి మీరెవరు అని చెప్పి తన పరువుని తానే తీసుకుంటోంది పాకిస్తాన్. అవును, పాకిస్తాన్ తన సొంత దేశంలోని ఘోర అవమానాన్ని చవి చూస్తోంది. మరి ముఖ్యంగా ఇటు ప్రపంచ వేదిక మీద తన పరువుని తానే తీసుకోవడం కాకుండా తన దేశంలో కూడా తన పరువుని తీసి పారేసుకున్న అద్భుతమైన దేశం, అద్భుతమైన గడ్డ ఏదైనా ఉందంటే కనుక అది పాకిస్తాన్కు అడ్డా. అది పాకిస్తాన్ అడ్డా. ఎందుకంటే యుద్ధం విషయంలో ఎన్ని అబద్ధాలు పలికారో, ఎన్ని ప్రగల్భాలు పలికారో ఇదే వ్యక్తి ఇషాక్ దార్, విదేశీ వ్యవహారాల మంత్రి, మరి ముఖ్యంగా ఉప ప్రధాని కూడా, సబ్జెక్ట్ ద కరెక్షన్. సో ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? మరికొన్ని అవాకులు చవాకులు పేలాడు. అంతటితో ఆగిపోలేదు. ఏకంగా ది డైలీ టెలిగ్రాఫ్, ఒక ఫేక్ ప్రచారం ఉంటుంది కదా, ది డైలీ టెలిగ్రాఫ్ పేరు మీద జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని, ఆ ఫేక్ ప్రచారాన్ని పట్టుకొచ్చి తన నిండు సభలో, తన చట్ట సభల్లో తన దేశం పరువుని పూర్తిగా తీసిపడేశాడు. ఒక్క ఇంచు కూడా మిగల్చలేదు. యుద్ధం విషయంలో అబద్ధాలు ఇంకా పాకిస్తాన్ ఎక్కడ మానట్లేదు. పాకిస్తాన్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పచ్చి అబద్ధాలు పలికాడు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను ది టెలిగ్రాఫ్ ప్రశంసించింది అంటూ కూడా ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు ఎతికాడు. అయితే ఈ ప్రకటనను కొట్టిపారేశాయి పాకిస్తాన్ పత్రికలంటే అర్థం చేసుకోవచ్చు. ఇషాక్ దార్ చూపించిన టెలిగ్రాఫ్ పేపర్ క్లిప్ ఫేక్ అంటూ తేల్చేశాయి పాకిస్తాన్ పత్రికలు.